మరి అంత్య దినాల్లో ఉన్నాము, భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఎన్నో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మనం ఎలాగూ జీవిస్తున్నాము? దేవుడు మనకిచ్చిన కృపను ఏ రీతిగా కాపాడుకుంటున్నాము? విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నాము? మనము ప్రార్థన చేయటము, పాటలు పాడటము, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, ఈ సమాజంలో, సంఘంలో, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అధికారుల ద్వారా వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి భక్తికి చేసేవారిగా ఉండాలి. మనము రోషము కలిగి దేవుని కొరకు నిలవబడాలి. మన ప్రాణము శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం మరణించవలసిన వారము. ప్రతి ఒక్కరికి మరణము తప్పదు. ఈ దేహము మట్టిలో కలిసిపోవచ్చు, కానీ మన ఆత్మ దేవుని ఎద్దుకు కొనుపోబడుతుంది. మనము జీవితంలో ఏ రీతిగా జీవించామో ఆ జీవితాన్ని బట్టే, మన క్రియలను బట్టే మనము పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాము. మన విశ్వాసము పరీక్షించబడుతుంది. మనకు అనేక రకమైన శోధనలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. మనము భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి జీవితాలలో వచ్చినట్లు ప్రతిమలు వస్తాయి, రాజులు వస్తారు, అధికారులు వస్తారు, మన మీద కొండేలు చెప్పేవారు వస్తారు, మన మీద నేరాలు మోపేవారు వస్తారు, మనల్ని హతము చేయాలని కుట్రలు బన్నేవారు వస్తారు. మనం లేకుండా పోవాలని ఈ లోకం అనేక రీతిలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా మనం విశ్వాసంలో సన్నగిలకుండా దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.